సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి చెంది వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతల జీవితాల్లో ఇప్పుడు నీలిమేఘాలు అయితే కమ్ముకున్నాయి. అలాగే కొంతమంది నేతలకైతే సన్ స్ట్రోక్ తగులుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ధ్వంసం చేసినటువంటి కేసులో ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడ అరెస్ట్ అవుతానో అనేటువంటి భయంతోనే ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు వల్లభనేని వంశీకి ఇంత భయం మొదలైందనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతల జీవితాల్లో నీలిమేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. కొంతమంది ముఖ్య నేతలకి సన్ స్ట్రోక్ అయితే తగులుతూ ఉంది. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. అలాగే జోగి రమేష్ కొడుకు ఆయన అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ భయపడి ముందస్తు బెయిల్కి ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం చూసాం. ఏంటి వల్లభనేని వంశీ నిజంగా అరెస్ట్ అవుతారని భావించారా? అందుకే ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే తప్పులు ఎవరు చేస్తే వాళ్ళకే కదా భయం ఉంటుంది. సహజంగా వాళ్ళకే భయం ఉంటుంది. దొంగలందరూ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. గతంలో ఏం జరిగింది? దోచుకోవటానికి చేసిన ప్రయత్నాలు, దోచుకున్నటివి అవన్నీ ఇప్పుడు ఎక్కడ కక్కిస్తారో ఆ కేసులన్నీ బయట వస్తాయి. ఇప్పుడు అవన్నీ వచ్చేటప్పటికి కేసులు పడతానే ఉంటాయి. దీని మూలాన జరిగే ఇదే కదా, జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి. సో వాళ్ళు చేయని దందా ఏముంది అక్కడ? సో ప్రతిదీ వనరులు దోచుకోవటమే. శ్రీగంధపు చెక్కలని ఇంకా వాళ్ళ ఇంట్లో పెరట్లో మొక్కల్లాగా నరుక్కుంటూ వెళ్ళారు. శేషాచలం అడవులంతా ధ్వంసం చేశారు. సో వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు చేశారు. అంటే వాళ్ళు అనుకున్నారు అధికారం ఇంకా వాళ్ళ హ్యాండ్లు అట్లా గుప్పెట్లో బిగిచ్చేసాం, సో ఇంకెవ్వరు ఏమీ చేయలేదు. ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్కి తరలించినటువంటి నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్లను పర్యవేక్షించేందుకు పులివర్తి నాని గారు అక్కడికి వెళ్ళడం, పులివర్తి నాని గారి మీద కొంతమంది దాడి చేసినటువంటి కేసులో A37గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. అందుకే అతన్ని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత ఆయన్ని విచారించి నోటీసులు జారీ చేశారు, వదిలేశారు. ఆ తర్వాత ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కొనుగోళ్లలో అక్రమాలు చేశారు అని జోగి రమేష్ కొడుకును కూడా నిన్న అరెస్ట్ చేశారు. ఇలా ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో అంటే వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి అవినీతిని, అవకతవకలను, వాళ్ళు చేసినటువంటి తప్పులను బయటపెడుతూ వారిని అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా ఉండబోతుందని ఆయన భావించారు, ఆయన భయపడ్డారు. అందుకే అసలు ఆయన ముందస్తుగా ఇక్కడ ఉంటే ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే అసలు దేశంలోనే లేకుండా ఆయన విదేశాలకు వెళ్ళిపోయాడు అంటూ కొన్ని వార్తలు చూసాము. అసలు ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? ఇప్పుడు మీరు చెప్పినట్టు మోహిత్ రెడ్డి విషయానికి వస్తే అది ఆ రోజే క్లియర్గా తెలుసు. నాని గారి మీద దాడి జరిగిన రోజే అందరికీ ఓపెన్గా తెలుసు ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనేది. ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గొడవ. కాకపోతే ఆ టైంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆ రోజు యాక్షన్ తీసుకోకపోవటం కానివ్వండి, డిలే అవ్వటమే కానివ్వండి, కేసు కూడా వాళ్ళు అంటే మీరు గెలిచిన తర్వాత మేము చేస్తామన్న ఒక మాట ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు మాట్లాడటం కూడా అంటే మీకు అధికారం వచ్చినప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం అన్న రకంగానే మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ పెడితే కూడా తీసుకోవటానికి భయపడ్డారు డిపార్ట్మెంట్, అంటే ఎఫ్ఐఆర్ చేయటానికి భయపడ్డారు డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే అధికారం వాళ్ళ వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తా వచ్చారు. సరే ఆ విషయం మోహిత్ రెడ్డిది అయితే జోగి రమేష్ గారి సన్ స్ట్రోక్లు బాగా తగులుతున్నాయి. ఎందుకంటే సన్ స్ట్రోక్ తగలటానికి కారణం ఏంటంటే తండ్రులు అంత విచ్చలవిడితనంగా అధికారం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నియోజకవర్గాల అంటే తండ్రులేమో స్టేట్ వైజ్ దోసుకుంటా ఉంటే కొడుకులకి నియోజకవర్గాలలాగా అప్పచెప్పేశారు. వాళ్ళ నియోజకవర్గాలని కొడుకులకు అప్పచెప్పేటప్పుడు అంటే అవినీతి మరకలు తండ్రులతో పాటుగా వారసులకు కూడా అంటుకుంటారని అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఏమంటే అగ్రిగోల్డ్ది జోగి రమేష్ కొడుక్కి అంటుకుందానటానికి లేదు కదా, ఆయన దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు అంటే అసలు సర్వే నెంబర్లు మార్చేసి ఈ అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో
వాటి కొనుగోళ్ల విషయంలో అలాగే అమ్మకాల విషయంలో కూడా కొన్ని అవకతవకలకు అక్రమాలకు పాల్పడ్డారు జోగి రమేష్ కొడుకు. అందుకే ఆయన అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటూ నేను ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో, ఏసీబీ అధికారులు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు జోగి రమేష్ గారు అసలు నా కొడుక్కి అన్యం పుణ్యం తెలియదు, ఆయన అమాయకుడు, ఆయన విదేశాల్లో చదువుకొని వచ్చాడు, ఆయనకి అవినీతి మరకలు అంటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఆయన వాపోతున్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నా కొడుకు అమాయకుడు, ఆయనకు అసలు ఏం తెలియదు, విదేశాల్లో చదువుకొని వచ్చాడు, ఆయన మీద మీరు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఆయన వాపోతూ ఉన్నారు. ఇప్పుడు వల్లభనేని వంశీ కూడా అలాగే వాపోయేటువంటి ఆ పరిస్థితి ఉందా? అసలు వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ధ్వంసం చేసినటువంటి కేసులో అరెస్ట్ చేయబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వల్లభనేని వంశీ చెయ్యింది ఏమీ కాదు, విజువల్స్తో సహా ఉన్నదే. సో ఆయన అధికారము వైసీపీది ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబడుతుంది అనే ఒక ధీమాతో చేశాడు. సరే, చేసిన తర్వాత కూడా నోటుకొచ్చినట్టు దుర్భాషలాడటమే కానివ్వండి, ఆయన అక్రమార్జితే కానివ్వండి, ఆయన పార్టీ మారటానికి కూడా కారణం ఏంటి, ఆయన సంపాదించుకోవటానికి, ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఎమ్మెల్యేగా గెలవటమే కానివ్వండి, ఒక పార్టీకి కట్టుబడి ఉంటానని చెప్పి బీఫామ్ తీసుకోవటమే కానీ ఇవన్నీ చేశాడు. చేసిన తర్వాత ఆయన స్వార్థం కోసం, సో రాజకీయ పార్టీ మారటమే కానివ్వండి, సో స్వార్థంతో కూడా ఏంటంటే ఎవరైతే అన్నం పెట్టారో ఆ ఇంటికే వాసాలు లెక్క పెట్టారంటారు కదా, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఖచ్చితంగా ఆయన అదే చేశాడు. తెలుగుదేశం పార్టీకి అంత ద్రోహం చేశాడు. సరే, చేసిన తర్వాతైనా అంటే పార్టీ ఆఫీసులు కూడా ఉండకూడదు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూడా ఉండకూడదు అనే రకంగా ధ్వంసం చేయటమే కానివ్వండి, ఇవన్నీ చేయటం జరిగింది. సరే, అవన్నీ చేసిన తర్వాత కేసులు పడతాయని ముందస్తుగానే, అంటే రిజల్ట్స్ రాకముందే కూడా ఆయన ముందే ప్రీ ప్లాన్డ్గానే ఉన్నాడు. సో ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన అమెరికాకి వెళ్ళిపోవటం, సో అక్కడ వెళ్ళి గ్రీన్ కార్డుకి ట్రై చేయటం. సో ఆయనకి ముందే గెస్ట్ చేశాడు, మనం చేసిన దుర్మార్గాలకు అన్నిటికీ కూడా మనకు చెక్ పెట్టే అవకాశాలు ఉంటాయి, ఆ కేసులో మనం ఇరుక్కుంటాము, రేపు పొద్దున మళ్ళా జైళ్ళు, బెయిళ్ళు, తర్వాత కోర్టులోని తిరగాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసం మనం ముందే ప్లాన్ చేసుకోవటం జరిగింది. సో గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవటం, 2 సార్లు మళ్ళీ రావటం, మళ్ళీ వెళ్ళిపోవటం జరిగింది. అరెస్ట్ అంటే ఎఫ్ఐఆర్ అయిపోయి సో రేపు పొద్దున నన్ను అరెస్ట్ చేస్తారనంగా వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంది. సో ఆయన మళ్ళీ ఇండియా రావాలి, ఆయన ఆస్తులు ఆయనకి ఇక్కడ ఉన్నాయి, రావాల్సిన అవసరం ఉంటుంది. సో రావాలంటే ఈ లోపల బెయిల్ తీసుకుందాం. సో ఖచ్చితంగా బెయిల్ తీసుకున్న తర్వాత అయినా కూడా ఆయన ఉంటాడా అని అంటే ఉండడు. సో ఆయన పాస్పోర్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా. ఈ కేసు కంప్లీట్ అయ్యే వరకు, సో జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా ఆయన ఇండియాలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా పాస్పోర్ట్ కూడా డిపార్ట్మెంట్ రేపు పొద్దున హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో అసలు వల్లభనేని వంశీ ఇప్పుడు ఇండియా వచ్చేటువంటి పరిస్థితి ఉందా? వల్లభనేని వంశీ ఈ కేసులో అరెస్ట్ కాబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా బెయిల్ వచ్చే వరకైతే రాడు. సో బెయిల్కి ఒకవేళ ముందస్తు బెయిల్కి ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ కనుక రాకపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు లోయర్ కోర్టుకి వెళ్తాడు, మళ్ళీ జిల్లా కోర్టు అంటాడు, హైకోర్టు అంటాడు, సుప్రీంకోర్టు. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులోనే కదా ఆయన పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు వరకు వచ్చాడు. సరే, తర్వాత రేపు పొద్దున అక్కడ రిజల్ట్స్ చూసుకొని దాని పరిస్థితిని బట్టి వచ్చేటట్టయితే కనపడుతుంది. సో ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేయగలిగితే అన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తాడు. కానీ తప్పదైతే తప్పదు కదా, రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. వచ్చినప్పుడైతే అరెస్టు అంటే బెయిల్ రాకపోతే అయితే ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది కదా. సో ప్రాసెస్ అంటూ నడుస్తూనే ఉంటుంది. ఆయన అంటే గ్రీన్ కార్డు కోసం అక్కడ ఉన్నాడు, అది రాని పక్షంలో ఆయన ఇండియాకి రావాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇండియాకి వస్తాడు కూడా. అంటే ఎందుకంటే 6 నెలలకు మించి ఉండటానికి లేదు. సరే, ఆ 6 నెలల తర్వాత అయినా ఆ దేశం ఈ దేశం తిరిగి మళ్ళీ వెళ్ళి ఉండటానికి ట్రై చేస్తాడు మళ్ళీ అమెరికాలోనే. సో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఖచ్చితంగా మళ్ళీ 1 year 2 years ఉండగలుగుతాడు, అంత మించి కూడా ఉండలేడు కదా. మళ్ళీ రావాలి, గ్రీన్ కార్డు రాకపోతే ఆయన ఇండియాకే రావాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.